దేవా, మమ్మలను ప్రేమించి మా జీవనయాత్రలో ప్రభువా మీరు మాకు తోడయ్యండి. 2025 సంవత్సరము 5వ మాసము మొదటి ప్రభు దినములోకి మీరు ఇచ్చినటువంటి ప్రవేశాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ దినము నాయన విశ్రాంతి దినము, పునరుద్ధాన దినములో ప్రియబిడ్డలమైనటువంటి మమ్మలను విశ్వ ప్రార్థనా మందిరములు చిన్న మందగా సమకూర్చుకున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అందుని బట్టి స్తుతిస్తూ కొనియాడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. రావాల్సినటువంటి బిడ్డలను కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. సమయంలోనే ప్రభువా మీ పాద సన్నిధికి చేరి వచ్చుటకు కృప చూపించండి. వాతావరణాన్ని మీ స్వాధీనములో ఉంచుకోనండి ప్రభువా. మా దేవా, వాతావరణము నాయన ప్రియ బిడ్డలైనటువంటి వారికి ఆటంకము కలగకుండా చేయమని వేడుకొనుచు ఉన్నాను. ఈ దాసులను నాయన సుందరావరణను జ్ఞాపకం చేసుకుంటూ రండి. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఇమానుయేల్ అన్నగారిని ప్రభువా మా మధ్యకు తీసుకొని వచ్చారు, స్తోత్రాలు. పరిపూర్ణమైన ఆరోగ్యముతో నింపమని వేడుకొనొచ్చు ఉన్నాను. అదేవా, ఆరాధనకు చేరి వచ్చినటువంటి బిడ్డలను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. బలహీనుడైన నన్నును ప్రభువా మీ పాద సన్నిధికి నాయన తీసుకొని వచ్చి మీ పక్షముగా నిలుపుకున్నారు, స్తోత్రాలు. అపాత్రునైన నన్ను సిలువ సాటున మరుగుపరచు ప్రభువా. నా నోటిని మాత్రము బొరగా వాడుకొనమని వేడుకొనొచ్చు ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగాలలో ఉన్నటువంటి మర్మములను ఆయన మాకు తెలియపరచండి. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మేము ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించాలో, కనపరచాలో, ఆరాధించాలో మీ వాక్యముతో మమ్మల్ని సంధించమని మా రక్షకుడు, మా విమోచకుడు, ప్రాణనాథుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో చేరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సహాయకరంగా చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మనము ఆరాధన తలంపులుగా మనము దీన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతులని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. ఆది సంభూతుడు, మొదటివాడు. ఆయన అంటే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు మరలా భూమిపైకి రప్పించినప్పుడు ఆది సంభూతుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మరలా భూమిపైకి తాను రప్పించబోతున్నాడు. అంటే రెండవ రాకడ సూచిస్తూ ఉన్నదన్నమాట. వచ్చినప్పుడు దేవదూతలందరూ ఆయనకు ఏం చేయాలంట? నమస్కారం చేయాలి. నమస్కారం చేయటం అంటే ఆరాధించటము, మృక్కుట, నమస్కారం చేయుట, ఇవన్నీ కూడా ఆరాధనకు పర్యాయ పదాలు. ఆరాధించాలి. దేవుని దూతలందరూ ఆయనను ఆరాధించాలి. దేవుని దూతలు మాత్రమే కాదండి. కీర్తనాకారుడైతే అంటాడు, కీర్తనాకారుడు 97వ కీర్తన 7వ వచనములో సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయుదురు. సకల దేవతలు ఆయనకి నమస్కారం అంటే సకల దేవుని దూతలను ఆయనను ఆరాధించుదురు అని దేవాతి దేవుడు చెప్పుచూ ఉన్నాడు. కానీ కీర్తనాకారుడైతే కీర్తన 97 7వ వచనం ప్రకారం మనం గమనిస్తే సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయవలెను, అంటే ఆయనని ఆరాధించేవారుగా ఉండాలన్నమాట. ఈ ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చినటువంటి మనము, ఆరాధికులమైనటువంటి మనము కూడా ప్రభు పాద సన్నిధిలో సాగిలపడి దేవునిని స్తుతించి గణపరిచి ఆరాధించబద్ధులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి, ఆది సంభూతుడు
ఆయన మొదటి నుండి ఉన్నటువంటి వాడు. ఆది సంభూతుడు అంటే ఆయన యొక్క నామము. దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి, తండ్రి అయినటువంటి దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు. ఆయన ఆది సంభూతుడైనటువంటి దేవుడు, మొదటి నుండి ఉన్నటువంటి వాడు. ఆయనకు అనేకమైనటువంటి నామాలు కలిగి ఉన్నటువంటి దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, క్రీస్తు అని, అభిషిక్తుడు అని, ఇమానుయేలు భాషాంతరం అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు అయ్యి ఉన్నాడని, ఈ రీతిగా ఆశ్చర్యకరుడని, ఈ రీతిగా అనేకమైనటువంటి పేర్లు కలిగినటువంటి వాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మరలా తిరిగి రాబోతున్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు. దేవదూతలందరూ ఆయనకి నమస్కారము చేయాలని దేవుడు, ఆయన అంటే దేవాతి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు పలుకుచూ ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఆయన ఆది సంభూతుని, తండ్రి అయినటువంటి దేవుడు భూలోకమునకు రప్పిస్తూ ఉన్నాడు. అంటే ఇది రెండవ రాకడను మనకి సూచనగా ఉన్నదన్నమాట. రెండవ రాకడకు వచ్చినప్పుడు దేవదూతలందరూ ఆయన ఏం చేయాలంట? నమస్కారము చేసేవారుగా ఉండాలి. అయితే ఇప్పుడైతే మనమైతే ఆ ప్రభు యొక్క నామములు తండ్రిని ఆరాధించే వారముగా ఉండాలి. నీవు నేను కూడా. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, ఇక్కడ కానీ మనం ఒకసారి చదువమ్మా వాక్య భాగాన్ని. భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. ఈ ఆది సంభూతుడు అనే పేరు జీవగ్రంథంలో 3 సార్లు మాత్రమే రాయబడి ఉంది. అది ఇక్కడ రాయబడి ఉంది. తర్వాత ప్రకటన గ్రంథములో కూడా రాయబడి ఉంది. గమనించండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలను గమనిద్దాం. చూడండి, ప్రకటన 1వ అధ్యాయము 4-5 వచనాలు. యోహాను వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఉన్నవాడును, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, ఆ మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, ఆయన భూపతులకు ఆయన రాజులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి ఏం కలగాలంట? కృపా సమాధానములు. ఆయన మృతులలో నుండి లేచినటువంటి ఆది సంభూతుడు, మొదటిగా ఉండనటువంటి ఆది నుండి ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు, మృత్యుంజయ లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నటువంటి వాడు. ఆయన ఎవరండి? ఆయన ఎవరు? ఆది సంభూతుడు. ఎక్కడున్నాడు? భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్నటువంటి వాడు. ఆయన అధిపతులందరూ కూడా ఆయనకు నమస్కారం చేయవలసినటువంటి వారు. సకల దేవతలు ఆయనకి సాగిలపడవలసినటువంటి వారు అయి ఉన్నారు. దేవుని దూతలు కూడా ఏం చేయాలి? ఆయనకి సాగిలపడి ఆరాధించేవారుగా ఉండాలి. నీవు నేను కూడా ఆ మృతులలో నుండి లేచినటువంటి ఆది సంభూతుడైనటువంటి దేవుడు నీకు నాకు కలిగి ఉన్నాడు. ఆయన మృత్యుంజయుడు లేచుడు ద్వారా నీకు నాకు రక్షణనిచ్చాడు. నీకు నాకేమిచ్చాడు? రక్షణనిచ్చాడు. ఆ రక్షణనిచ్చాడు కనుక ఆయన నీవు నేను ఆరాధించాలి, స్తుతించాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, కొన్ని విషయాలు ఇందులో మనం గమనించి ఆరాధనలోకి వెళ్ళిపోదాం. చూడండి, కొలసై పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని గమనించండి. కొలసలికి రాసిన పత్రిక అపోస్తులైనటువంటి పౌలు కొలసలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, ఆయన ఎవరు? ఆది సంభూతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికి సర్వమును సృజించినటువంటి వాడు. తన వాక్కు చేత, మహత్తు కలటువంటి మాట చేత సమస్తమును ఆయన నిర్మించినటువంటి వాడు, సృజించినటువంటి వాడు.
భూమి ఆకాశము సృజించినటువంటి వాడు, భూమిని ఆకాశమును అందులో ఉన్నటువంటి సమస్తమును సృజించినటువంటి వాడు, సముద్రములను సృజించినటువంటి వాడు, అందులో ఉన్నటువంటి సకల చర జీవరాశులను సృజించినటువంటి వాడు, ఆది సంభూతుడైనటువంటి దేవుడు. ఆ దేవుడు సమస్తాన్ని సృజించిన తరువాత ఆయన 6వ దినమున నిన్ను నన్ను సృష్టించాడు. ఆది సంభూతుడైనటువంటి దేవుడు సమస్తమును సృజించాడు. 6వ దినమున మానవునిగా సృష్టించాడు నిన్ను నన్ను. ఆది సంభూతుడైనటువంటి దేవునిని ఎందుకు నీవు నేను ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలంటే, ప్రభువా, భూమి ఆకాశాలను సృజించినటువంటి దేవా, అందున్నటువంటి సమస్తమును నిర్మించినటువంటి, సమస్తమును సృజించి నీ వాక్కు చేత, మహత్ కలిగినటువంటి మాట చేత సమస్తాన్ని నడిపించి నన్ను కూడా నీ స్వరూపమందు నీ పోలిక చొప్పున నన్ను నిర్మించినటువంటి దేవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను. నేను ఎందుకు దేవునిని ఆరాధించాలి? ఆది సంభూతుడైనటువంటి దేవునిని నీవు నేను ఎందుకు ఆరాధించాలంటే, నిన్ను నన్ను సృష్టించాడు. నిన్ను నన్ను సృజించక మునిపే నీ అవసరతలు నా అవసరతలేంటో దేవుడు ఎరిగినటువంటి ఆది సంభూతుడైనటువంటి దేవుడు అవన్నిటినీ సృజించాడు. ఈ అన్నిటినీ సృజించక ముందే నిన్ను సృజిస్తే లాభం లేదు. దేనిని అనుభవించేవారం కాదు మనం. మానవునికి ఏది అవసరమై ఉన్నదో దానిని ముందుగానే 5 దినాలు వాటినన్నిటినీ సృజించిన తరువాత 6వ దినమున ఏం చేశాడు? మానవుని సృష్టించాడు. ప్రభువా, ఎంత గొప్ప దేవుడవు నాయన. ఆది సంభూతుడుగా నీవు నాకు కలిగి ఉండి నన్ను సృజించినటువంటి దేవా, నిన్ను నేను స్తుతిస్తూ గణపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అందుకనే కీర్తనాకారుడు 8వ అధ్యాయములు, కీర్తన 8వ అధ్యాయములు చాలా గొప్పగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. చూడండి, 8వ అధ్యాయం 1 నుంచి 4 వచ్చిన చదవమ్మా. యెహోవా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలిగినటువంటిది. శత్రువులను పగ తీర్చుకుని వారిని నీ విరోధులను బట్టి సంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషులను జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? మనుషులను జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు? నరపుత్రుని దర్శించుటకు వాడు ఎంతటి వాడు? ఎంతటి వారు అండి మనం ఎవరు అండి? అలాంటి మనము దర్శించాడు. మనం సృజించినటువంటి దేవునిని ఎంతగా స్తుతించి ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కీర్తనాకారుడు అదే అంటున్నాడు. సూర్య చంద్ర నక్షత్రాలను సృజించినటువంటి దేవుడవు కదయ్యా. నన్నైతే ప్రభువా, అయ్యా, నేను ఏ పాటి వాడను నాయనా, ఏ పాటి వాడను, బలహీనుడను, ఎన్నికలేనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నన్ను సృజించావు. ప్రభువా, ఎంత గొప్ప దేవుడవు నాయన. ఆది సంభూతుడవుగా ప్రపంచాన్ని నిర్మించినటువంటి దేవుడు అయ్యా, నన్నైతే జ్ఞాపకం చేసుకొని, నన్ను నేను ఎంతటి వాడను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను సృజించినటువంటి దేవా, నిన్ను నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాను అని నేను దేవుని సన్నిధిలో ఆరాధించి స్తుతించబద్ధులమై ఉన్నాము. చూడండి, గమనించండి. 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మలను పరిశుద్ధపరచుట వలనను
మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఆది సంభూతుడైనటువంటి దేవుడు అనాది కాలంలోనే జగత్పునాది వేయబడక మునిపే నీ రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు, నా రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదే దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తూ వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆది సంభూతుడైనటువంటి దేవుడు అనాది కాలంలోనే జగత్పునాది వేయబడక మునిపే నీ రక్షణ మార్గమును నా రక్షణ మార్గమును సిద్ధపరిచాడు. ప్రభునందు ప్రియమైన, అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలే ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి అదే రాస్తూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. జగత్పునాది వేయబడక చదవమ్మా. ఎట్లనగా తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా తన ఎదుట మనము పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ఎవరిలో ఏర్పరచుకున్నాడు? ఆది సంభూతుడైనటువంటి దేవాతి దేవుడిలో నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. జగత్పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఏర్పరచుకుని కాలము సంపూర్ణమైనప్పుడు ఆది సంభూతుడైనటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభువారే తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నటువంటి ఆది సంభూతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారే ఆ రక్షకుడే, ఆ లోక రక్షకుడే, ఆ సమాధానకర్తే, ఆశ్చర్యకరుడే, ఆలోచనకర్తే, అద్వితీయుడైనటువంటి దేవుడే. ఆ దేవుడు మానవ శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆది సంభూతుడైనటువంటి దేవుడు నీ కొరకై, నీ రక్షణ నా రక్షణ కొరకై ఆ కలువరిలో చేసినటువంటి ఆ పుణ్య కార్యము ద్వారా, ఆ మరణ పునరుద్ధానముల ద్వారా, ఆ రక్షణ ప్రోక్షణ ద్వారా నీకు నాకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ముందు సృజిస్తూ నిన్ను నన్ను ఏం చేశాడు? సృష్టించుకున్నాడు. సృష్టించినటువంటి మానవుడిని రక్షణ అనుభవంలోకి నడిపించాడు. ఎవరు నడిపించారు? అనాది కాలంలోనే జగత్పునాది వేయబడక మునిపే ఎవరు మనల్ని సృష్టించారు? ఆది సంభూతుడైనటువంటి దేవుడు. ఆ దేవుడే ఏం చేశాడు? నిన్ను నన్ను రక్షణ అనుభవంలోకి తీసుకొని వచ్చాడు. అందుని బట్టి దేవునిని మనం ఏం చేయాలా? స్తుతించి, ఇక్కడ ఆది సంభూతుడని లేదు, అనాది కాలము నుండి అని ఉంది కదా. ఆది సంభూతుడు అనాది కాలము మొదట్లో ఉన్నటువంటిది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, సృజించబడినటువంటి మనల్ని రక్షణానుభవంలోకి నడిపించినటువంటి దేవునిని, ప్రభువా నాయన, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపడి ఉన్నటువంటి నన్ను ఆది సంభూతుడుగా ఈ లోకములోకి వచ్చి ప్రభువా ఆ శిల్వ కార్యము జరిగించడం ద్వారా, ఆ రక్త ప్రోక్షణ మరణ పునరుద్ధానముల ద్వారా ప్రభువా, ప్రభువా నాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆది సంభూతుడా నిన్ను నేను స్తుతిస్తూ ఉన్నాను అనే దేవునిని ఆరాధించాలి. ఆయన భూలోకంలోకి వచ్చి ఆయన శ్రమపడి, నిందించబడి, అవమానించబడి, చనిపోయి ఉంటే నీకు నాకు రక్షణ లేదండి, రక్షణ లేదు. ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనం చదివి చూసావా? పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు, పునరుద్ధానుడై ఆది సంభూతుడైనటువంటి ఆ దేవాతి దేవుడు పునరుద్ధాన శక్తి ద్వారా నీకు నాకు రక్షణ కలిగింది. ఆయన లేకపోతే నీకు నాకు రక్షణ లేదు. అందుకని అంటున్నాడు అనమాట, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి ఉన్నారు. ఆ చచ్చినటువంటి మనల్ని ఆది సంభూతుడైనటువంటి దేవుడు ఏం చేశాడంటే
ఆయన మరణ పునరుద్ధాన శక్తి ద్వారా, ఆయన పునరుద్ధానుడైనటువంటి శక్తి ద్వారా ఆయన మరలా ఎవరు కూడా చనిపోయి లెగవలేదండి. దేవాది దేవుడు మానవ శరీరధారికి లోకంలో ఉన్నప్పుడు అనేక మంది చనిపోయినటువంటి వారిని లేపాడు. యాయిరు కుమార్తెను లేపాడు, లాజరును లేపాడు. ఆ లేపినటువంటి వారు మరలా చనిపోయారు, కానీ మరలా బ్రతకల. చనిపోయి పునరుద్ధానం శక్తి ద్వారా లేచినటువంటి మానవుడిగా చనిపోయాడు, దేవునిగా పునరుద్ధానం శక్తిని పొందాడు, దేవాది దేవుడుగా ఆది సంభూతుడుగా లేచాడు. ఎవరూ లెగవలేదు. ఆ పునరుద్ధాన శక్తి ద్వారా నీకు నాకు ఇచ్చింది ఏంటంటే రక్షణ మార్గాన్ని ఇచ్చాడు. అందుని బట్టి ఏం చేయాలి? మనము దేవునిని స్తుతించి ఘనపరిచి ఆరాధించబద్దులమై ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. మూడవదిగా మనం గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకును విజ్ఞాపన చేయువాడును ఆది సంభూతుడే. ఇలా చెప్పుకున్నాం. సృష్టించుకున్నాడు, రక్షించుకున్నాడు, మన పక్షముగా తండ్రి పునరుద్ధానుడై కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆది సంభూతుడుగా పునరుద్ధానుడై లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని నీ కొరకై నా కొరకై ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్నాం, ప్రత్యేకించబడినటువంటి బిడ్డలమైనటువంటి మనము, ఈ లోకంలో ప్రత్యేకించబడినటువంటి మనము ఈ లోకపు మాలిన్యము అంటకుండా మన కొరకై, మన యొక్క రక్షణను కాపాడుకొనుట కొరకై, రక్షణను కాపాడుట కొరకై తండ్రి వద్ద కుడి పార్శ్వమున కూర్చొని ఆ ఆది సంభూతుడైనటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యో ప్రభువా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీవు నాకు ఆది సంభూతుడుగా కలిగి ఉన్నావు, నన్ను సృజించుకున్నావు ప్రభువా, స్తోత్రాలు. అంత మాత్రమే కాదు ప్రభువా, మా దేవా, నీవు నన్ను ఆది సంభూతుడుగా నన్ను రక్షించుకున్నావు ప్రభువా, ప్రత్యేకించుకున్నావు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు ప్రభువా, నా పక్షముగా నా బలహీనతల కొరకై ఈ లోకంలో నేను జీవిస్తూ ఉంటుండగా ప్రభువా, నా కొరకై తండ్రితో మొరపెడుతున్నటువంటి దేవా, ఆది సంభూతుడైనటువంటి దేవా, నిన్ను నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన విజ్ఞాపన చేయకపోతే మనం ఎప్పుడూ నిర్మూలన కావాల్సినటువంటి వారు. ఎందుకంటే పరమ శరీరములో ఉన్నాము, బలహీనతతో కూడుకున్నటువంటి వారము. ఆయన నిరంతరము ఆయన విజ్ఞాపనకర్త అయి ఉన్నాడు, ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. అందును బట్టి దేవునిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చదువమ్మా. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు. నీ పక్షమున నా పక్షమున నిరంతరము విజ్ఞాపనం చేయుచున్నటువంటి ఆది సంభూతుడైనటువంటి దేవుని స్తుతించి ఆరాధించబద్దులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, 4వదిగా మనం గమనించగలిగితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియా ఏం చేస్తున్నాడంట? ఆది సంభూతుడైనటువంటి దేవుడు నోరు తెరిచి మరుగైనటువంటి సంగతులను మనకేం చేస్తున్నాడు? తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రవక్తల నోటల ద్వారా జీవగ్రంథంలో ఉన్నటువంటి మరుగైనటువంటి వాక్య భాగములను మనకి ఆయన నోరు తెరిచి
ఆయన ప్రవక్తల ద్వారా పలికిస్తున్నటువంటి మాటలు, దైవజనుల ద్వారా పలికిస్తున్నటువంటి మాటలు నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటుండగా నీవు నేను వాక్యము ద్వారా, వాక్యములో ఉన్నటువంటి మర్మముల ద్వారా నీవు నేను ఈ లోకంలో ఏమున్నాం, ఎలాగున్నాము, బలపరచబడుచు ఉన్నాం, ఆత్మీయముగా ఎదుగుతూ ఉన్నాం. ఇప్పుడు ప్రభు ఆది సంభూతుడైనటువంటి ప్రభువుని ఏ రీతిగా ఆరాధించాలంటే, ప్రభువా జీవగ్రంథములో ఉన్నటువంటి నీ వాక్యములు ప్రభువా నోరు తెరిచి దైవజనులు ప్రవక్తల నోటి ద్వారా మీ వాక్యమును ఉంచి మీరు మాతో మాట్లాడచ్చు, మమ్మల్ని ఆత్మీయముగా బలపరుచున్నటువంటి ఆది సంభూతుడైనటువంటి దేవా నిన్ను నేను స్తుతిస్తూ గణపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని మనము దేవునిని ఆరాధించాలి. ఈ రీతిగా నీవు నేను ఆయన నోరు తెరువుట ద్వారా నోరు తెరిపించాడు. దైవజనుల యొక్క ఆయన జీవగ్రంథములో ఉన్నటువంటి మర్మములతో నీతో నాతో మాట్లాడుచు ఉన్నప్పుడు మనము ఎంత ఆత్మీయంగా ఎదుగుతున్నామో దానిని బట్టి కూడా నీవు నేను దేవునిని స్తుతించబద్ధులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి కూడా నీవు నేను స్తుతించబద్ధులమై ఉన్నాము. ఐదవదిగా మనం గమనించగలిగితే మత్తయి సువార్తలోనే 25వ అధ్యాయము 31 నుండి 34 వచనాల వరకు చదువమ్మా. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం పైన ఆశీనుడయ్యుండు. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున, ఇప్పుడు మనం ఏ వైపు ఉన్నాం? సమస్త జన్మలను సమకూర్చి ఏం చేస్తున్నాడు? సింహాసనాసీనుడై ఉన్నటువంటి దేవుని ఎదుట సమస్త జన్మలను పోగు చేసి గొల్లవాడు ఏమి గొర్రెలను వేరుపరిచినట్లు గొర్రెలను మేకలను వేరుపరిచి గొర్రెలను ఎటువైపు తీసుకెళ్ళాడు? కుడివైపుకు తీసుకొని వెళ్ళాడు. మేకలను ఎడవైపు. నువ్వే వైపు ఉన్నావు? ఆరాధించే సహోదరుడా సహోదరి, నీవు నేను ఏ వైపు ఉన్నావు? ఆయన సింహాసనం ఎదుట నీవు. ఇద్దరు దొంగలు ఎవరు? ఎవరెవరెక్కడున్నారు? కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఉన్నారు. కుడివైపున ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు? అయ్యో ఏంది? దేవునిని అంగీకరించాడా? ఎవరు అంగీకరించారు? వారిద్దరిలో ఎవరు? కుడివైపా ఎడమవైపా? అది కావాలి ముందు నాకు. కుడివైపు ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు? దేవునిని అంగీకరించాడు. ఏమని చెప్పాడు? నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. పరదేశంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం, ఈ దినమే నాతో కూడా నువ్వు వచ్చేస్తావని చెప్పాడు. కుడివైపున ఉన్నటువంటి సమకూరుస్తాడు. సమకూర్చబడినటువంటి నీవు నేను కూడా ఆయన కుడివైపు ఉన్నటువంటి గొర్రెల గుంపులో ఉన్నాను. నీవు నేను కుడివైపు ఉన్నటువంటి గొర్రెల గుంపులో ఉన్నటువంటి వాడిని. ఎడమ పక్క ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేశాడు? తృణీకరించాడు, దూషించాడు. కనుక అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. తండ్రితో కూడా కుడివైపు ఉన్నటువంటి దొంగ ఏం చేశాడు? పరిశుద్ధపరచబడ్డాడు, రక్షించబడ్డాడు. ఈ దినమే నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పాడు. వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నటువంటి జనముల సమూహంలోకి వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నీవు నేను కూడా ఆ పరలోక రాజ్యములు ఆ గుంపులో చేర్చబడినటువంటి నీవు నేను కూడా ఏమవుతాం? మనము ఏమైనా గొల్లవాడు మేకలను ఆ గొర్రెలను ఏ రీతిగా వేరుపరిచాడు? వేరుపరచబడినటువంటి గుంపులలో నీవు నేను. ఇంకొకసారి చదువు మా చివరిలో. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యమును
ఇప్పుడు ఆది సంభూతుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను పరలోక రాజ్యములోకి చేరుస్తూ ఉన్నాడు. దానిని మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు, పరలోక రాజ్య వారసులుగా చేశాడు. అందును బట్టి దేవునిని మనము స్తుతించాలి. కుడివైపు ఉన్నటువంటి గొర్రెల గుంపులో చేర్చబడినటువంటి నీవు నేను కూడా ఇప్పుడు ఏమంటే పరలోక రాజ్యములు, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాం. పరలోక రాజ్యపు నివాసులుగా నిన్ను నన్ను చేశాడు. అందును బట్టి దేవునిని స్తుతించాలి. 5 విషయాలు చెప్పండి. ఆది సంభూతుడైనటువంటి దేవుడు నీ ఎడల నా ఎడల చేసింది ఏమిటి? మొదటిదిగా ఆయన చేసింది నిన్ను నన్ను సృజించుకున్నాడు. తర్వాత ఆయన రక్షించుకున్నాడు. మూడవదిగా ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మూడవది కదా మరుగైన సంగతులను నీకు నాకు తెలియపరిచి నిన్ను నన్ను ఆత్మీయంగా బలపరుస్తూ ఉన్నాడు. ఐదవదిగా పరలోక రాజ్య నివాసులుగా నిన్ను నన్ను చేశాడు. అందును బట్టి దేవునిని స్తుతించి గణపరిచి ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుడి వాక్యం ఆశీర్వదించుగాక. ఆమేన్.